దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనము. బంగారు కంఠాభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినివాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, బంగారు ఆభరణాలు కంఠాభూషణాలు ఎట్టివో, అపరంజి ఆభరణాలు ఎట్టువో, వినివాని చెవికి జ్ఞానము కలిగిన ఉపదేశకుడు అట్టివాడట. అంటే నువ్వు వినగలిగే చెవి నీకు ఉంటే, నీ దైవజనులు, నీ సేవకులు నీకు ఏం చెప్తున్నారో, దేవుని సేవకులు, నీ కాపరులు ఏం చెప్తున్నారో ఆ మాటను పట్టుకొని వారి వైపు చూస్తే, ఆ కంఠాభూషణం ఎంత విలువైనదో దైవ వాక్యాన్ని బోధించిన దైవజనుడు కూడా అంతకంటే విలువైన వారిని ఇక్కడ గ్రంథకర్త చెప్తా ఉన్నారు. కనుక నీ కాపరి మీద, నిన్ను నడిపిస్తున్న నీ సేవకుడు లేదా సేవకురాల మీద నువ్వు విసకొద్దు, సొలగొద్దు. వారిని చూసి నువ్వు మొహం తిప్పుకోవద్దు. వారు నీకు జ్ఞానము కలిగిన ఉపదేశాన్ని అందిస్తున్నారు. నువ్వు ఈ ఇహమందు ఏ విధంగా నడుచుకోవాలో వారు నీకు తెలియచేస్తున్నారు. పరలోక రాజ్య వారసుడిగా, వారసురాలిగా ఎట్టి రీతిగా నువ్వు నిలబడాలో వారు నీకు ఉపదేశం చేస్తున్నారు గనక అట్టి వారిని నువ్వు ఘనపరచాలి. ఎందుకంటే నీ కంఠానికి ఒక భూషణం, బంగారు ఆభరణం దొరికితే నువ్వు ఎంత సంతోషిస్తావో, నీ దైవజనుని బట్టి, నీ దైవజనురాలను బట్టి నువ్వు అంతగా సంతోషించి, అంత గౌరవం, అంత విలువ వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడి నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తారు. అందరికంటే ప్రధాన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి ఆ గౌరవ మర్యాద ఇచ్చినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి, దీవించి, నిన్ను కూడా బంగారు కంఠాభూషణముగా మార్చి, విలువైన వ్యక్తిగా మార్చి దేవుడు అనేకులకి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతారు. అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు విలువైన వ్యక్తిగా త్వరలోనే నిన్ను మార్చబోతున్నారు, దీవించబోతున్నారు. ఆమేన్.